అందరికీ జై భారత్. భారతదేశంలో కులమతాలకు అతీతంగా చట్టం అనేది ఉన్నది. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి అందరికీ ఒకటి శిక్ష. అది ప్రశ్నారావానికి ఆల్రెడీ పడ్డది. ఉపా చట్టం కింద దేశద్రోహం కేసు కూడా పడింది. ఆయన మొబైల్లో విచిత్రమైనటువంటి ఆధారాలు దొరుకుతూ ఉన్నాయట. విచిత్రమైన ఆధారాలు. మరి ఈయన ఇంతకుముందు కూడా ఒక జర్నలిస్టు అరెస్ట్ అయింది. ఆమె ఎక్కడంటే తిహార్ జైల్లో ఉన్నది. ఆమె ఏం చేసింది అంటే టూరిస్టు ఒక ఛానల్ పెట్టుకొని అటు పాకిస్తాన్ బార్డర్ దాటుడు, బంగ్లాదేశ్ బార్డర్ దాటుడు, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాటుడు, ఇండియాలో జరుగుతున్నటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్ మొత్తము అటు చేరవేసింది. అది మాట చూడు, ఇంటి గుట్టు దొంగలకు రట్టు చేసినట్టుగా చేసింది. ఆమె ఆటోమేటిక్గా దొరికింది. తర్వాత ఆమె ఇక ముఖం కూడా బయటకు రాకుండా తిహార్ జైల్లో వేసేసారు. బతికిందా చచ్చిందా కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఇతను అరెస్ట్ కావాలని చాలా పెద్ద డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ కనుక యూపీలో ఉంటే, యూపీ యోగి ఆదిత్యనాథ్ దగ్గర కనుక ఉంటే చంద్రబాబు ఎవరైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని మాట్లాడతాడో వీళ్ళ ఏ రకంగా అయితే వీళ్ళు ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేసిండ్రో అంతకుముందు అసలు గొడవకి కారణం ఎవరు ఆలోచించాలి. మనము తప్పును ఒకవైపే కాదు రెండు వైపులా చూడాలి. న్యాయస్థానాలు కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అన్నీ చూస్తూ ఉంటాయి. తప్పును రెండు వైపులా చూడాలి. ఓకే రైట్, ప్రశ్నారావంటైనా హిందువులను మనోభావాలను దెబ్బతీసిండు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. తర్వాత మనం అందరము డౌట్ పడ్డట్టు ఆయన మొబైల్లో కానీ ఆయన యొక్క ఏమంటారు దాంట్లో ఆయన స్టూడియోలో కానీ ఆయన సంబంధించినటువంటి పర్సనల్ డైరీలలో ఇందులో ఏదో ఒకటి మొత్తానికి ఇంటెలిజెంట్ రిపోర్ట్ బయటకు వెళ్తుంది అనేసి చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. ఓకే, ఇక్కడ దాకా ప్రశ్నారావంది ఒడిసిపోయింది. ఆయన చేసిన తప్పుకి ఆయన రిమాండ్లో ఉన్నాడు. మరి ఆయన తప్పులు ఒప్పాయి మరి కోర్టులో మాట్లాడిన తర్వాత అస్తలారాడా వెనకసిరది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ప్రతి ఛానల్కి ఈయనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది. రాధా మనోహర్ దాస్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ప్రతి ఛానల్కి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చుడు ఎందుకు అవసరమో ఆ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఎవరికో ఫోన్ కలిపి, అది కూడా మళ్ళీ ఎవరికి అయితే క్రిస్టియన్కు లేకపోతే ముస్లింకు ఎవరికో ఫోన్ కలిపి అంటే కావాల్సి ఇచ్చి అక్కడ లొల్లి అంటే గొడవ అనేది లేని దగ్గర గొడవని సృష్టిస్తూ ఉన్నాడు ఈ రాధా మనోహర్ దాస్. కదా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. మనోడు అది మనసుడు ఒక ధర్మం చెప్తూ ఉంటుంది. ధర్మాన్ని నువ్వు రక్షించు, నిన్ను ధర్మం ఎప్పుడైనా కాపాడుతుందని. సంత కొడుకైనా సరే అబద్ధం ఆడనటువంటి సైనికుల దగ్గర నుంచి నేర్చుకో మిత్రమా. ఆడు మనవాడైనా సరే గొడవలు పెడతా ఉన్నాడు అని అంటే వాడిని తప్పును తప్పే అని చెప్పాలి. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి కూడా అటువంటి వాడే. అవసరం లేని గొడవలను లాగి ఇప్పుడు హిందూ ప్రజలందరినీ కూడా తిరిపించినట్టే కదా, రామాయణాన్ని తిరిపించినట్టే, ముఖ్యంగా తిట్టిపించినట్టు దగ్గరుండి. మరి ఎందుకు తిట్టిపించినట్టు అని అంటే ఈ వీడియో ఇన్నూరు ఒకసారి ప్రతి ఒక్కరు అడిగిందని చెప్పు. మీ నాన్న మల్లేశ్వరరావు, నువ్వు ఎక్కడోళ్ళకి పుట్టావు, ఏసి ఎవడికి పుట్టాడో తెలుసా? వాడికి 4 నాన్నలో తెలుసా? మేరీ ప్యాంతర్తో పడుకుంటాడు పుట్టాడు తెలుసా? ఆడి పేరు చెప్పలేకపోయాడు. యేసు చవట ఆడు ఎవడో పుట్టాడు తెలీదు. ఆ నాన్న పేరు చెప్పగలవా? నువ్వు బైబిల్లో చూపించగలవా? ఒకడా బైబిల్ ఏదో రోజున యేసుగాడు వచ్చేస్తాడు, ఆయనకి మేకులు కింద పైన దిగిపోతాయి. ఒక్కలో బైబిల్ ఏంటి పనికి మాలిన ఫెలో వాడు దేవుడి పేరు ఏంటో చెప్పరా అంటే అదో చెప్పడం కాదు గురుగారు, మొత్తం పునకం వస్తుంది. వాళ్ళు చెప్పేది అది ఎంత అబద్ధం. ఆడు మల్లేశ్వరరావు పుట్టాడు, ఆడికి బొగడా బైబిల్కి ఏం సంబంధం లేదు. చెప్పను, నా పూర్వీకులు బొగడా బైబిల్ ఫాలో అయిన క్రైస్తవులు కాదు. నేను చెప్పా, నువ్వు ఆడు అందరూ చెప్పాలి అంటాను. నాకేం ఫుడ్ అక్కర్లేదు, ఆకలి ఇట్లే టాపిక్ ఏంది కంప్లీట్. బైబిల్ అనేది ఫేక్ బుక్, బోక్ బుక్, మాకు అక్కర్లేదు. ఆడు చూడు, నేను అందంగా అడిగా, నువ్వు దేవుడు అనుకునేవాడి పేరు ఏంటన్నా చెప్పచ్చు కదా. 1000 సార్లు అడిగితే చెప్తావు కదా.
ఒక తక్కువ ఫీల్ పోలే నీకు కావాలి స్టఫ్ దొరికింది. స్టఫ్ విషయం కాదు, అంటే వాళ్ళ వాదన ఏంటంటే గురుగారు, వారికి వాదనేటే బెయిల్ లేనేస్తా యాదవలో వాదనలే లేదంట. వాడు అరే బ్రెయినే లేదంటే రాధా మనోహర్ గారు దాస్ నాన్న పచ్చిగా చెప్తున్నా బైబిల్ అప్పుడు తప్పితే ఎప్పుడు బంద్ చేయదు అది. నేను థాయిలాండ్ వెళ్ళాను, వాటర్ రాలేదు, అప్పుడే బంద్ చేస్తాయి. వాళ్ళ పూర్వీకులు అందరూ హిందువులు అనేది ఇది ఎంత నీచంగా మాట్లాడిందంటే, రాధా మనోహర్ దాసు టాయిలెట్ వెళ్ళిండట. ఎప్పుడు? థాయిలాండ్లో. టాయిలెట్ వెళ్తే ఇక మనము టాయిలెట్లో టిష్యూ పేపర్ యూజ్ చేస్తాం కదా, దాన్ని ఇక నేను అనలేను. నేను ఏ మతాన్ని కించపరచలేదు, నాకు అట్లాంటి దృష్టి లేదు, అట్లాంటి మాటలు కూడా నాకు అవసరం లేదు. కానీ దానికి పనిచేస్తుంది అని ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఇదే స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉంటే 24 అవర్స్లో ఫస్ట్ ఈ యొక్క రాధా మనోహర్ దాస్ను అరెస్ట్ చేస్తాడు. అదే రాధా మనోహర్ దాసేనా స్వామీజీ గురూజీ? అందరం మనం ఏంది కాషాయం బట్టలు వేసుకుంటే మనము కూడా గురువులు అయిపోతాం. నా దగ్గర ఉంది శివమాల ఉంది, కాషాయం బట్టలు ఉన్నాయి, కండువా ఉంది. నేను కూడా భగవద్గీతను చాలా చక్కగా చదవగలుగుతా, రామాయణాన్ని చక్కగా బోధించగలుగుతా, నారాయణ ఉపనిషత్తును చాలా చక్కగా చెప్పగలుగుతా. ఎవరు ఇక్కడ? అది ముఖ్యం కాదు. నువ్వు ఎవరిని కించపరిచినవు? ఇక్కడ మన చట్టం ఏం చెప్తా ఉంది? అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానం. ఎందుకు? పవన్ కళ్యాణ్ భార్య ఎవరు? ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య ఒక క్రిస్టియన్, ఆమె నమ్మేది బైబిలే కదా. మరి ఆ బైబిల్ని కించపరుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కి కూడా అసలు నిజంగా నేను పవన్ కళ్యాణ్కు చాలా పెద్ద అభిమాని. నాకు హీరోలు అంటూ ఎవరు లేరు, హీరో అలా ఉన్నదల్లా పవన్ కళ్యాణ్ ఒక్కడే. అట్లాంటి పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే మాత్రం చాలా తప్పు చేసిండు. ఫస్ట్ రాధా మనోహర్ దాస్ను కూడా అరెస్ట్ చేయాలి. ఆయన ఏమన్నాడు? ఎప్పుడో నెదర్లాండ్ వెళ్ళినప్పుడు టాయిలెట్ నీళ్లు రాలేవాట, దాంట్లో యూజ్ చేసుకోవడానికి బైబిల్ పనిచేస్తుందట. ఇది ఒక్కసారి ఈ వీడియో కనుక మీరు దీని మీద బేస్ చేసుకొని కేసు పెడితే రాధా మనోహర్ దాస్కు కూడా ఎంత పెద్ద నేరమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. మనము హిందువులము, ఎస్, ఐకమత్యంగా ఉండాలి. మనకు తెలిసి మనకి ఇచ్చినటువంటి కొంతమంది చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు ఈ వీడియో చేసిన కాడ నుంచి. ఏమని? హిందువులను కూడా చాలామంది వాళ్ళ చర్చిలలో దూషిస్తూ ఉన్నారు, ప్రత్యేకంగా హిందువులను దూషిస్తూ వాళ్ళ చర్చిలలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అటువంటి జరిగినప్పుడు, అటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే పాస్టర్ ఉంటారో ఆ చర్చికి సంబంధించి వాళ్ళని తీసుకొని పిలుచుకొని మాట్లాడి ఇది పద్ధతి కాదని అందరికీ చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ రాధా మనోహర్ దాస్ మాట్లాడింది ఏంది మీరైతే అందరు విన్నారు కదా. బోకడా బైబిల్, తొక్కలో బైబిల్, అది బైబిలే కాదు, వాడు వీడు విధవా అదవా ఇది అదే ఏందది? శాంతి అనేదే లేదా నోటికి? అంటే గురువు స్థానంలో ఉంటే ఏది పడితే అది మాట్లాడు. గురువులు పోలేరు జైలుకి. గురువుల మీద ఎఫ్ఐఆర్ కాలేవా? గురువులు అంటే అందరూ సత్యపూసలు లెక్క లేరు కదా. ఏంది? ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ పిల్లలు లేరు, సన్యాసి అంటే ఆయనకు ఏది అవసరం లేదు, ప్రజల బాగోగులే అవసరం. నరేంద్ర మోడీ కన్నా భార్యను చేసుకున్న తర్వాత ఆమెను పక్కన పెట్టేసిండు ప్రజల కోసం, దేశం కోసం. కానీ యోగి ఆదిత్యనాథ్ మొత్తానికి అసలు భార్యనే చేసుకోలే. మొదటిసారి ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో ఏడ్చినటువంటి యోగి ఆదిత్యనాథ్ మరి ఏ కాంట్రవర్సీలో ఇరుక్కోడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన అక్కడ కూడా ముస్లింలు ఉన్నారు, ఇంకా పెద్ద ఎత్తున ముస్లింలు ఉన్నారు. అక్కడ ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. ఎవరిని కూడా ఆయన మీడియా ముందర కూడా తిట్టడు. ఎందుకంటే అందరూ సమానమే, రోడ్ల మీద నమోదు చేయకండి, అది అందరికీ ప్రాబ్లం అవుతుంది అని ఫస్ట్ భారతదేశంలో తీసుకొచ్చింది ఎవరండి? యోగి ఆదిత్యనాథ్. రోడ్ల మీద యూపీలో ఎక్కడ నమాజ్ చేయకూడదు, మీకంటూ ప్రత్యేకంగా మసీదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలి. ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా ఎవరైనా సరే. ఇప్పుడు నేను వినిపించిన ఈ వీడియోకు నాకే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇక్కడ రావణ్ చేసిన తప్పేందంటే ఫస్ట్ ఆయన రియాక్షన్ కాకుండా ప్రతి మనిషికి ఓపిక అనేది చాలా అవసరం. అది జర్నలిస్టులకు ముఖ్యంగా. రాధా మనోహర్ దాస్ మీద కేసు పెట్టేది ఉండే, కానీ చేయలేరు ఆ పని. చేయకుండా వీళ్ళు ఇంకా రెచ్చిపోయేసరికి ఫస్ట్ ఇంకా రెచ్చిపోయారు. కాబట్టి ఇది హిందుస్థాన్, ఇది మనం అనుకున్నట్టు ఇక్కడ ఇంకా డిమాండ్లు వస్తూ ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం రాధా మనోహర్ దాస్ని కూడా అరెస్టు చేయండి. ఇది న్యాయమైన వాదననే, కాకపోతే ఇప్పటికి కూడా న్యాయమైన వాదనే. నేను ఇంటా ఉన్నా ఈయన టాయిలెట్లో టిష్యూ పేపర్కి యూజ్ చేసుకోవచ్చు బైబిల్ను అన్నాడు అంటే ఇప్పటికి కూడా న్యాయమైన వాదనే. ఒకవేళ పెద్ద మనిషి స్థానంలో ఉండి రాధా మనోహర్ దాస్ ఆయన మాటల్ని వెనక్కి తీసుకుంటే దాన్ని వదిలేయవచ్చు. ఇక మళ్ళోసారి ఆ మాటలు మాట్లాడంటే. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.